ఇప్పుడు మీకు సికిల్ సెల్ యాప్ ఎలా ఉపయోగించాలో చెప్తున్నాను. మనం ప్లేస్టోర్కి వెళ్ళినాక ప్లేస్టోర్లో సికిల్ సెల్ అని సెర్చ్ చేయండి. మీకు ఇక్కడ కనిపిస్తున్న సికిల్ సెల్ ఆప్షన్ వస్తుంది. ఈ సికిల్ సెల్ని ఇన్స్టాల్ చేసుకోండి. ఇన్స్టాల్ చేసుకున్నాక మీరు సికిల్ సెల్ యాప్ని ఓపెన్ చేయండి. ఓపెన్ చేసినాక మీకు ఫస్ట్ ఆల్రెడీ నేను రిజిస్టర్ చేసుకున్నా కాబట్టి ఇది వచ్చింది. మీకు ఫస్ట్ ఇట్లా స్క్రీన్ రాదు. ఫస్ట్ మీకు క్యాప్చా వస్తుంది. క్యాప్చా వచ్చినాక క్యాప్చా ఎంటర్ చేయండి. క్యాప్చా ఎంటర్ చేసినాక మీకు ఎంపిన్ అని అడుగుతుంది. ఎంపిన్ని మీరు 1 2 3 4 5 అని జనరల్గా పెట్టుకోండి. వేరేది పెట్టుకోకండి. ఎందుకంటే పెట్టుకుంటే మళ్ళీ మనం మర్చిపోతే మళ్ళీ రిట్రైవ్ చేయడానికి దీంట్లో అవకాశం లేదు. అలా ఎంపిన్ చేసుకున్నాక మీకు ఇప్పుడు ఇట్లా కనిపిస్తున్న స్క్రీన్ కనిపిస్తుంది. ఇక్కడ కనిపిస్తున్న స్క్రీన్లో రిజిస్ట్రేషన్ అని తీసుకోండి. రిజిస్ట్రేషన్లో తర్వాత మీకు ఇక్కడ ఈ ఆప్షన్ కనిపిస్తుంది. స్కిప్ అండ్ కంటిన్యూ అని క్లిక్ చేయండి. స్కిప్ అండ్ కంటిన్యూ అన్నాక మీకు ఇక్కడ కనిపిస్తున్న స్క్రీన్లో కనిపిస్తున్న డీటెయిల్స్ని ఎంట్రీ చేయండి. దీంట్లో మీకు ఆ ఏఎన్సీ కేసు యొక్క డీటెయిల్స్ని ఎంట్రీ చేయండి. చెప్పు సుదర్శన్. ఇక్కడ మొబైల్ నెంబర్ ఎంటర్ చేయండి. 7567934. ఇట్లా ఇక్కడ కనిపిస్తున్న డీటెయిల్స్ అన్నీ ఎంట్రీ చేయండి. మీరు ఆల్రెడీ మీ దగ్గర ఉంటాయి కాబట్టి డీటెయిల్స్ వాళ్ళ యొక్క ఇక్కడ మాత్రం మనకు స్టేట్ అడుగుతుంది. స్టేట్ తెలంగాణ సెలెక్ట్ చేసుకోండి. డిస్టిక్ అడుగుతుంది, మహబూబ్నగర్ సెలెక్ట్ చేసుకోండి. అర్బన్ రూరల్ అడుగుతుంది. ఆ పర్టికులర్ పేషెంట్ యొక్క అడ్రస్ని బట్టి సెలెక్ట్ చేసుకోండి. తర్వాత ఇక్కడ సోషల్ స్టేటస్ అడుగుతుంది, అది కూడా సెలెక్ట్ చేసుకోండి. బ్లడ్ గ్రూప్ మీ దగ్గర ఉంటే సెలెక్ట్ చేసుకోండి, లేకపోతే నాట్ నోన్ అని సెలెక్ట్ చేయండి. రిజిస్ట్రేషన్ డేట్స్ బై డిఫాల్ట్గా ఈరోజు తీసుకుంటుంది. ఏ రోజు అయితే మీరు డీటెయిల్స్ ఎంటర్ చేస్తారో ఆ రోజు తీసుకుంటుంది. తర్వాత ఇక్కడ సేవ్ అండ్ టెస్ట్ కాకుండా సేవ్ అని క్లిక్ చేసుకోండి. ఇక్కడ ఏమైనా డీటెయిల్స్ ఇన్కంప్లీట్ ఉంటే ఈ మెసేజ్ వస్తుంది. సో డీటెయిల్స్ అన్నీ కంప్లీట్గా ఎంటర్ చేసుకున్నారా లేదా చూడండి. ఓకే, ఇక్కడ అడ్రస్ మస్ట్ బీ గ్రేటర్ దెన్ 10 క్యారెక్టర్స్ అని వచ్చింది. సో కంప్లీట్ అడ్రస్ ఇవ్వమని అడుగుతుంది. నవాపేట్ మహబూబ్ నగర్. ఇప్పుడు ఎగ్జాంపుల్ నేను నవాపేట్ కొట్టాను. నవాపేట్ మండల్ మహబూబ్ నగర్ డిస్టిక్ కిందకి వస్తుంది కాబట్టి ఇక్కడ మహబూబ్ నగర్ తీసుకుంటున్నాను. తర్వాత ఇక్కడ సేవ్ అండ్ టెస్ట్ కాకుండా సేవ్ అని ప్రెస్ చేయండి. పేషెంట్ ఇన్ఫర్మేషన్ ఈజ్ సక్సెస్ఫుల్లీ సేవ్డ్ అని వస్తుంది. అంటే ఇప్పుడు మీరు ఇక్కడ పేషెంట్ రిజిస్ట్రేషన్ చేసినట్టు అయిపోయింది. తర్వాత మనకి ఇక్కడ మనం మళ్ళీ బ్యాక్ వెళ్తే ఇక్కడ మనకు ఇక్కడ టెస్ట్ రిపోర్ట్స్ అని ఉంటుంది, వ్యూ యాడ్ అండ్ రిజల్ట్ అని ఉంటుంది, డిసీజ్ మేనేజ్మెంట్ అని ఉంటుంది, మెడికల్ హిస్టరీ అని ఉంటుంది. ఇక్కడ మీరు వ్యూ అండ్ యాడ్ రిజల్ట్లోకి వెళ్ళండి. వ్యూ అండ్ యాడ్ రిజల్ట్కి వెళ్ళినాక ఇప్పుడు పర్టికులర్ పేషెంట్ యొక్క శాంపుల్ మీరు టీ హబ్కు పంపించినాక, హెచ్పిఎల్సి టెస్ట్ కోసం టీ హబ్కి పంపించినాక మీరు 281 ఆ పర్టికులర్ మొబైల్ నెంబర్తో సెర్చ్ చేయండి. ఆ పేషెంట్ యొక్క డీటెయిల్స్ పర్టికులర్ మొబైల్ నెంబర్తో సెర్చ్ చేస్తే మీకు కనిపిస్తుంది. ఇప్పుడు నేను చూపిస్తాను. చెప్పు ఇక్కడ మహేష్. सेवन 7337567 934
మీకు ఇక్కడ ఇలా వచ్చింది, ఇలా సావిత్రి అని మొబైల్ నెంబర్ వచ్చింది. దీన్ని ఇక్కడ నెక్స్ట్ ఇక్కడ ఈ ట్రయాంగులర్ మార్క్ ప్రెస్ చేయండి. ప్రెస్ చేస్తే కంప్లీట్ డీటెయిల్స్ వస్తాయి. ఇక్కడ మీకు సికిల్ సెల్ ఐడి కూడా వస్తుంది. దీన్ని కూడా ఫర్దర్గా నోట్ చేసుకోవచ్చు. ఇక్కడ మీకు కార్డు డిస్ట్రిబ్యూటెడ్ అని అడుగుతుంది. కార్డు డిస్ట్రిబ్యూట్ చేయకుంటే దాన్ని ఏం టిక్ చేయకండి, చేస్తే టిక్ చేయండి. టెస్ట్ ఫర్ డిసీజ్ టైప్ అని వస్తుంది. దీంట్లో మీరు హెచ్పిఎల్సి టెస్ట్లో ఏ రిజల్ట్ అయితే వస్తుందో మనము అది సెలెక్ట్ చేసుకోవాలి. మీ హెచ్పిఎల్సి టెస్ట్లో సికిల్ సెల్ వస్తుంది ప్లస్ సరే ఫస్ట్ సికిల్ సెల్ సెలెక్ట్ చేసుకోండి. తర్వాత ఎంటర్ టెస్ట్ డీటెయిల్స్ అని వస్తుంది. దీంట్లో కన్ఫర్మేటరీ టెస్టా స్క్రీనింగ్ టెస్టా అని వస్తుంది. స్క్రీనింగ్ టెస్ట్ సెలెక్ట్ చేసుకోండి. టెస్ట్ మెథడ్ సెలెక్ట్ చేసుకోండి. ఇది ఒకటే ఉంటుంది కాబట్టి ఇది ఒకటే వస్తుంది. దీంట్లో డేట్ ఆఫ్ శాంపుల్ కలెక్షన్ వస్తుంది. డేట్ ఆఫ్ శాంపుల్ కలెక్షన్ అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ మనము ఇవాళ రిజిస్ట్రేషన్ చేసినాం కాబట్టి ఇవాళ అప్డేట్ చేయడానికి రాదు. 24 hours తర్వాతనే అప్డేట్ చేయడానికి వస్తుంది. సో నేను నిన్న డేట్ సెలెక్ట్ చేసుకుంటున్నాను, అంటే మీరు నిన్న శాంపుల్ తీసినది సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఇది ఇవాళ సెలెక్ట్ చేసుకుంటున్నాను. నెగిటివ్ వస్తే నెగిటివ్ అప్డేట్ చేయండి, పాజిటివ్ వస్తే పాజిటివ్ అప్డేట్ చేయండి. ఇప్పుడు నేను ఇంకా ఏమో టెస్ట్ రిజల్ట్ నాకు తెలియదు కాబట్టి నేను దీన్ని స్కిప్ చేస్తున్నాను. నెగిటివా పాజిటివా ఎంటర్ చేసినాక సబ్మిట్ కొట్టండి. అదే రకంగా మీకు ఇప్పుడు తలసేమియా ఉందనుకోండి, మళ్ళీ తలసేమియా టెస్ట్ చేస్తే అదే మళ్ళీ మొబైల్ నెంబర్తో సెర్చ్ చేసి తలసేమియా సెలెక్ట్ చేసుకొని ఎంటర్ టెస్ట్ డీటెయిల్స్ అని కొట్టి స్క్రీనింగ్ టెస్ట్ అని కొట్టి దీంట్లో తలసేమియాలో మీకు 2 type ఆఫ్ టెస్ట్ ఉంటుంది. ఇది మీ కన్సర్న్ ల్యాబ్ టెక్నీషియన్తో కన్ఫర్మ్ చేసుకొని ఇదా చేసుకొని నేను ప్రస్తుతానికి ఇప్పుడు సిబిసి అని సెలెక్ట్ చేసుకుంటున్నా. సేమ్ డేట్ ఆఫ్ శాంపుల్ కలెక్షన్ అని వస్తుంది. ఈ డేట్ సెలెక్ట్ చేసుకొని ఓకే డేట్స్ సెలెక్ట్ చేసుకొని ఓకే అని కొట్టి ఖచ్చితంగా శాంపుల్ కలెక్షన్కి టెస్ట్ రిజల్ట్కి 24 hours ఉండేటట్టు చూసుకొని నెగిటివా పాజిటివ్ అని అప్డేట్ చేసి సబ్మిట్ కొట్టండి. ఇది చేస్తే మీరు ఒక ఏఎన్సి యొక్క డీటెయిల్స్ సికిల్ సెల్ యాప్లో ఎంటర్ చేసినట్టు. ఈచ్ అండ్ ఎవ్రీ 12 week ఓన్లీ ఏఎన్సీకి మాత్రమే ఏఎన్సీ వాళ్ళని మాత్రమే పంపించండి హెచ్పిఎల్సి టెస్ట్కి. ఆ రిజల్ట్ ఈ అప్లికేషన్లో అప్డేట్ చేయండి. థ్యాంక్ యూ.